మనం అడవుల్లో చూసాం, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో చూసాం. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ ఆదిరి అభి along with his team. అరే బుజ్దిల్ ఏం చేస్తున్నావురా? మన బాస్ అనసూయ గారు తీసుకురమ్మన్నారు. అరే బాస్ చెప్పింది అందగత్తని తీసుకొని రమ్మనరా, అనసూయని కాదు. అనసూయ అందగత్త కదా? కాదు మరి అందగత్తలకే దేవతరా. తీసుకో తిను. బిస్కెట్ అంట చూడు, బిస్కెట్ సౌండ్ వస్తుంది, బాస్ వస్తున్నాడు. ఏమన్నా కుంటున్నావు? పోలీసుడు ఎవడో ఖాళీగా కొట్టుంటాడు. అరే అవలా లెక్క మాట్లాడ, చెప్పు తెగిపోయింది, కుట్టించుకురాపోన్నాడు. దిమా ఖరాబ్ అయిందా? చల్ కుట్టించుకురాపో. అవు ఈ చెప్పు కింద నా గిన్నె మేకులు దిగినాయి. చెప్పుకు దిగిన మేకులు ఎదుగుతున్నాయిరా. నాకెన్ని దిగినావు, నేను ఎవరికి చెప్పుకో. అన్నా మరగా డీలింగ్ సంగతి మాట్లాడతావా లేదా? అరే దానికంటే ముందు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలరా. నేను ఎందుకు స్మగ్లర్ అయినా అన్న చెప్పాను. నేను చిన్నప్పుడు గింతున్నా. చిన్నప్పుడు అందరికి అంతే ఉంటారన్న. చిన్నప్పుడు నేను గింతున్నారా, ఒక పోరు వచ్చి నా కంబాక్స్ లోకి వెళ్ళి పెన్సిల్ కొట్టేసి తర్వాత అన్న అంతే స్మగ్లర్ అయిపోయినా. సరే గాని పోలీస్ స్టేషన్ పోయి తుపాకులు తెమ్మన్నది తెచ్చినారా? పోయినామన్నా, పోలీసు వాళ్ళు ఉన్నారని వెనక తిరిగి వచ్చినాం. ఎంత మంది ఉన్నారా? 2. మీరెంత మంది పోయిర్రా? 3. వాళ్ళిద్దరు మీరు 3. అంటే వాళ్ళ దేవుడు ఎక్కువ ఉన్నాడు అన్నట్టు. మన దగ్గరనే ఒకటి ఎక్కువ ఉన్నాడు. ఎవడెక్కువ పోయినరా? వీడే. ఎందుకు పోయినవరా? అందుకన్నా 3 మంచిదని. ఈ 2 3లో లేదురా. 2 అంటే ఎంత, 3 అంటే ఎంత? ఏం గుస్తగాకనా, నేను చెప్తాగా. ఈ ఒకటికి ఈ ఒకటి కలిపితే 2. మరి 3 అంటే? ఈ రెండింటిలో ఒకటి కలిపితే 3. అయినా మీకు ప్లానింగ్ సక్క లేదురా. కరెక్ట్ ప్లానింగ్ చేసి మంచి ముహూర్తంలో పెడితే టార్గెట్ వస్తుంది. ఇంతకి దసరా ఎప్పుడురా? 6కి. 6 అంటే 2కు ముందు వస్తుందా తర్వాత వస్తుందా? 2కు ముందనా? అరే నీకు చదువుకోరా అని చెప్పి అర్థం కాలేదురా. నా ముందే కొడతావా అన్ని? నన్ను చూస్తే చిన్న పిల్లలు కలిసి పెద్ద పిల్లలు వస్తారు. నేను చూస్తే చిన్న పొరాలేదన్న నాకే పోయాలనిపిస్తుంది. మాట్లాడుతున్నారు బే. నా మీద పోలీసు వాళ్ళు నన్ను పట్టుకుంటే ఇనాం పెట్టిరు తెలుసా? ఎంత పెట్టిర్రా? 1,00,000. నువ్వు ఏం చేసినావా? నీ మీద ఇనాం పెట్టిలా అన్న? నీ మీద ఇనాం ఎందుకు పెడతారు? రాత్రికి రాత్రి నువ్వే ప్రింటింగ్ చేసుకుని ఇనాము దినానికి నెలకు పెంచుకుంటా పోతే అది ఇనాం అయిపోతుందా? ఇంకెట్లా తెలిసిందిరా? ఇటు పెట్టాల్సిన సున్నాలు గడ్డు పెడితే తెలియదా? అది అన్న అందరు ఇటు పక్కన పెడతారు కదా, అటు పక్కన పెడితే వెరైటీ అని నేను. నీకు పెళ్లిగా అన్యాయమైందిరా. ఎప్పుడు పని చేసుడేనా? పైసలు ఇచ్చేది ఏమన్నా ఉందా లేదా? పైసలు ఎందుకురా? అరే ఎండాకాలం వచ్చిందా నా నీళ్ళు తాగుదామంటే పైసలు లేకుండా పోయినాయి. అవులాగా లెక్క మాట్లాడకు. ఇప్పుడు ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ ఇప్పుడు తెప్పించుకొని అన్నా నువ్వు చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నా. మరి ఇంకేంద్రా మింగిరి అయిపోయింది. దీని పైసలు ఎందుకు అవులాగా? నీకు చెక్కల స్మగ్లింగ్ చేయమన్నా ఏం చేసిర్రా? నా చేసినామన్నా, నువ్వు చూస్తే మెచ్చుకొని ఇనామిస్తావన్నా. ప్లానింగ్ అంతా నాదే, అమలు చేసింది నేనే. ముందు చూపెట్టు ఎట్లున్నాయి నేను చెప్తా. చూపెట్టుడన్నా పిలుస్తా. ఓ సక్కనోడా చక్కల పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా. చెక్కలు తెమ్మంటే ఏం తెచ్చినావు బే? నేను అన్నది గంధం చెక్కలరా. దీని పేరు గంధమానా? దీని పేరు సుగంధమన్నా. మాట్లాడించాలి గాని డబ్బులు పైసలు ఎందుకు? డాన్స్ చేసినాంగా. డాన్స్ చేస్తే పైసలు తీసుకుంటా. అచ్చా సరే ఎగుర్రా. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా. పైసలు లేండి. అబ్బో మా అక్కన్న బాగా డాన్స్ చేస్తున్నావుగా, ఈ మీసాలు తీసి మాతో కలిసిపోరాదు. పులి పులి నన్ను వేటాడు అయితే. అవ్వ మిమ్మల్ని ఇట్లా కాదు పొడిచి పడేస్తాను. మిమ్మల్ని ఇట్లా కాదు. ఆకాశం మబ్బులు పట్టింది. అరే మబ్బులు పట్టిందంట, వడియాలు తీరురా. అన్న అడవిలో వడియాలేనా? మరి ఎండాకాలంలో మబ్బులేంద్రా? అడుగుతుంది కోడ్ సార్, కోడ్. కోడా 502001 రామాయణపేట కోడ్. నేను అడుగుతుంది పిన్ కోడ్ కాదు, స్మగ్లింగ్ కోడ్.
స్మగ్లింగ్ కోడ్ మళ్ళీ చెప్పు. ఆకాశం మబ్బులు పట్టింది. నీ సామాన్ తుప్పు పట్టింది. కోడ్ యాక్సెప్టెడ్. ఇదిగో ఫోటో. ఆ ఫోటోలో ఉన్న ముసలోడు వాడు నా ఇల్లు ఖాళీ చేపిట్లా, నువ్వే ఖాళీ చేయాలి. ఆయన కాల్ చేసి పంపించే బాధ్యత నాది, నేను చూసుకుంటా. ఎంత ఇస్తావు? 50. ఏంది గింత పెద్ద డీల్ చేస్తే 50? అవన్నీ కాదు, ఎక్కువ ఇవ్వాలి. ఎంత కావాలి? 20 ఎక్కువ చెప్పినా. చల్ నీ కోసం తగ్గిస్తా, 30 చేసుకో. ఇదేంటి తగ్గిస్తాను పెంచుతున్నాడు? ఇంకా తగ్గించమంట? నాకు ఓకే డీల్ ఓకే రా. పెట్టుకో ఫోటో. ఏంది ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. అగ్రిమెంట్ ఏందిరా? డబ్బులు తీసుకున్నాక మీరు మాట మీద నిలబడకపోతే తప్పదా? తప్పదు. అరే మీరు అటు తిరుగుర్రా. అరే అన్నా, ఈ కళ్ళద్దాలా కారద్దాలే? అన్న ఏజ్ బయట పడ్డా నువ్వు. నీకంటే ఎక్కువ నారా. ఇదిగో సంతకం పెట్టు. ఏడబెట్టాలరా? కింద పెట్టు. కిందేడరా? కింద అంటే గీ కింద కాదన్నా, పేపర్ కిందనే. ఈ కళ్ళజోడుతో సైడ్ సీయింగ్ చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. నువ్వు ఆ పిట్టను కాలిస్తేనే నేను నమ్ముతా. గంట మీద ఉన్న పిట్టని ఎట్లా మంట పెడతారా? మంట పెడతాం కాదయ్యా, గన్నుతో కాల్చమంటున్నా. కళ్ళద్దాలు పెట్టుకున్నా కనిపిస్తలే. ఇది ఏడుందిరా? సచ్చిందారా పిట్టే? పిట్ట కాదన్న, బర్రె తెచ్చింది. బర్రేనా? ఆ. ఏడా? ఈడ. అరే వాడు వస్తే చచ్చిండు కానీ మనకు పైసలు ఇచ్చిపోయిండ్రా. అరే అన్న, పైసలు పట్టుకో. మీరు చాలా రోజుల నుంచి నా దగ్గర పని చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ పైసలు ఇచ్చి నేను తక్కువ తీసుకుంటా. నీకు 2, నీకు 2, నాకు 6. ఇదేం లెక్క? మీరే కదరా 6 2 కంటే ముందు వస్తుంది అన్నారు. అన్న ఈ లెక్కలన్నీ నడివే అన్నాను. పైసలు సమానంగా పంచు. దగ్గర పని చేసి నాకే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు పైసలు మొత్తం నాయే. కట్టప్ప బాహుబలిని చంపినాడు, గట్ల చంపినవేమ్రా? ఓ సక్కనోడా. జబర్దస్త్ వీరప్పన్ ఎలా ఉంది రోజా గారు? చాలా బాగుంది. గంధపు చెక్కలు అనుకుంటే చెక్కలు రావటం నైస్. నాగబాబు గారు? బాగుంది, వెరీ గుడ్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నేను జబర్దస్త్ ఇక్కడ చేసిన పర్ఫార్మెన్సెస్ చూసి నాకు సినిమాలో అవకాశం వచ్చింది సార్, బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అని. సో ఆ సినిమా అది పోస్టర్ మీ చేతుల మీదుగా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. షూర్. ఆల్ ది బెస్ట్ అభి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ టీమ్ కి అండ్ అభికి అందరికి ఆల్ ద బెస్ట్. Thank you, సినిమా ma'am. మంచి హిట్ అవ్వాలి, మీకు మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు. అక్కడ పెడితే సెన్సార్ కట్టు. నీ ఆత్రము తగ్గించవే నా మీద ఒట్టు. ఐ లవ్ యూ అనసూయ. ఏమండి మేము డాన్సర్లమే కాదు, మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ మాట్లాడితే ఎలాగుంటుందో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు, అలాగే వస్తది. మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా? తెలుసు. వైద్యం వికటించినట్టు కనపడుతుందిలే. అబ్బా ఎన్ని ఊర్లు తిరిగే ఏదో కావాలంటారు. ఏం కావాలి? రిటైర్ కావాలి. అరే చూడని చెప్తా కదా. మరి అందరూ కూడా వెల్కమింగ్ సాంగ్ వేసుకోండి బావకి. ఓ అప్పారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. అప్పుడెప్పుడు చాలా రోజుల క్రితం చెమ్మచెక్క టీవీ ఛానల్ అని పెట్టాము. మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనండి www.com అంతే.